సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్. ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్, విజనరీ స్పిరిచువల్ లీడర్, ఎన్నెన్నో దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గీతా ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో కూడా గీతా ప్రవచనాలు, గీతా క్లాసెస్ చెప్తూ ఉంటారు. వారే గౌరంగా దర్శన్ దాస్ ప్రభుజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ప్రతి ఒక్కరం కూడా మంచిని చెడుని రెండింటిని కూడా అనుభవిస్తూ ఉంటాం నిత్య జీవితంలో. అది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా మంచిని చూస్తాం, చెడును చూస్తాం. అది మనం వ్యక్తిగతంగా అనుభవిస్తాం కూడా. కానీ ఎవరైనా కూడా మంచిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారే తప్ప చెడుని మాత్రం ఎవ్వరూ యాక్సెప్ట్ చెయ్యము. కానీ రెండింటిని స్వీకరించాలనేది భగవంతుడు చెప్పిన విధానమేనా? నిజంగా రెండింటిని స్వీకరించాలా? స్వీకరిస్తేనే మన జీవితం బాగుంటుందా? దాని గురించి వివరించి. మంచినే స్వీకరించాలి, చెడుని స్వీకరించకూడదు. కానీ మీరు చెప్పిన మాట నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, కష్టం సుఖం, మంచి చెడు కాదు. మనం ఎప్పుడు మంచినే స్వీకరించాలి, మంచి మార్గాన్నే అవలంబించాలి, చెడ్డ మార్గానికి దూరంగా ఉండాలి, చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండాలి, చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండాలి, చెడ్డ సహవాసాలకు దూరంగా ఉండాలి. మంచిని స్వీకరించాలి, చెడుని తిరస్కరించాలి. కానీ మీరు అన్న దాని ప్రకారం కష్టాలు సుఖాలు, సుఖాలనే స్వీకరించాలా, కష్టాలను స్వీకరించకూడదా? అంటే కష్టాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ కష్టాలు వాటంతట వచ్చేస్తూ ఉంటాయి. అవును, వచ్చేస్తే స్వీకరించాల్సిందే, తప్పదు కదా. అంతే కదా. కష్టాలని అవాయిడ్ చేయడానికి వీలైనంత కష్టపడాలి. కష్టపడి కష్టాలను అవాయిడ్ చేయండి. కానీ మీరు ఎంత కష్టపడినా కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, అవి పోవు. దాన్ని స్వీకరించాల్సిందే. ఇప్పుడు జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందు వేసుకుంటారు, 2 రోజుల్లోనూ 3 రోజుల్లో నయం అవుతుంది. కానీ కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏదో టెస్టులు చేస్తారు, జీవితం అంతా ఈ బాధతో నువ్వు ఉండాల్సిందే, బతకాల్సిందే. ప్రతిరోజు శేష జీవితం, ప్రతిరోజు ఈ టాబ్లెట్ వేసుకోవాల్సిందే అంటారు. అంతే, ఇక బతకాల్సిందే దాంతో. ఇప్పుడు మనకి 3 రకాల కష్టాలు ఉన్నాయండి: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే మన శరీరం వల్ల, మన యొక్క మనసు వల్ల వచ్చే కష్టాలు. ఆది భౌతిక అంటే ఇతర జీవరాశుల వల్ల వచ్చే కష్టాలు అనమాట. ఇప్పుడు కుక్కలు మరుగాయి అనుకోండి, కష్టం మనకి. ఎవరైనా ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి, అదొక కష్టం. అంటే ఇతరుల వల్ల మనకు కలిగే కష్టాలని ఆది భౌతిక కష్టాలు అంటారు. ఇక మూడవది ఏమిటంటే ఆది దైవిక, అంటే దైవికంగా కలుగుతాయి అనమాట. ఇది ప్రకృతిలో వస్తాయి కదా, సునామీలు రావచ్చు, విపత్తులు, బాగా వడదెబ్బ తగలొచ్చు, ఎండ పెరిగిపోవచ్చు, చలి పెరిగిపోవచ్చు. అది మన చేతిలో లేదు. ఇప్పుడు అధిదైవిక క్లేశాలు అంటారు, వాటిని మనం స్వీకరించాల్సిందే. అంటే ప్రకృతి నియమాల ప్రకారం ఎండ పెరిగినా, చలి పెరిగినా, వాన పెరిగినా, కుంభవృష్టి కురిసినా, అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా తప్పదు, మనం స్వీకరించాల్సిందే. దానికి ఏం చేయలేం. కానీ మన చేతుల్లో ఉన్నంత వరకు కష్టాలని అధిగమించి కొని తెచ్చుకోకుండా మంచి మార్గాన్ని పాటిస్తూ సుఖాల్ని కోరుకోవడంలో తప్పులేదు. కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా అది భగవంతుడి నిర్ణయం మేరకు మాత్రమే వచ్చింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుని స్వీకరించాలి. కష్టాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మీరు ఎంత మానవ ప్రయత్నం చేసినా కూడా ఇంకా కష్టం ఉంది అనుకోండి, ఏం చేస్తారు? ఇంకా అనుభవించాల్సిందే. అంతే. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లుగా మంచి వారితోటే స్నేహం చేయాలి, మంచి విషయాలే మాట్లాడాలి, మంచివారు ఉన్న దగ్గరే మనం ఉండాలి. పెద్దవాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు ఎవరికైనా, పిల్లలకి. కానీ చెడువారితో స్నేహం చేసి మనం చెడుగా ఎందుకు మారాలి? చెడువారితో స్నేహం చేసి వారిని మంచిగా మార్చే ప్రయత్నం చేయటం ఉత్తమమేమో కదా. దాని గురించి ఏం చెప్తారు? మన యొక్క ప్రయత్నం ద్వారా ఇంకొకరి జీవితాన్ని పాజిటివ్గా ప్రభావితం చేయాలంటే ముందు మనం పాజిటివ్గా మారాలి. మనలో మంచి అలవాట్లు ఉంటే ఎదుటి వారికి మంచి అలవాట్లు నేర్పించగలుగుతాం. లేదంటే వారి చెడ్డ అలవాట్లకి మనం బానిసలం అయిపోతాం. వాస్తవం. ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నారు అనుకోండి,
ఈ ఆడేవాడు గట్టిగా ఉంటే హ్మ్. ఎదుటివాడు వెళ్ళి అవుట్ అవ్వకుండా వచ్చేస్తాడు అనమాట. వీక్గా ఉన్నాడు అనుకోండి అక్కడ వెళ్ళిపోతాడు, వీడే సరెండర్ అవుతారు. సరెండర్ అవుతారు. అవునా? అలాగే మన కబడ్డీ ఆడేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కొంచెం వాళ్ళకి శక్తి కూడా చూసుకోవాలి. చూసుకోవాలి. అలాగే మనం మన సాధన చేసి మంచి మార్గాన్ని ధర్మ మార్గాన్ని ఆచరించి హ్మ్. ఎదుటి వారిని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, వారికి 4 మాటలు మంచి మాటలు చెప్పొచ్చు. హ్మ్. కానీ మనలో అంత పరిపక్వత లేదనుకోండి, ఆహా. ఎదుటివారి చెడు ప్రవర్తన వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. చెడు దాని నుంచి తొందరగా మనం అట్రాక్ట్ అవుతాము అంటూ ఉంటారు కదా, ఆ, అలా. హ్మ్. ఇప్పుడు డాక్టరు పేషెంట్ ట్రీట్ చేయాలి, అవునా? గ్లోవ్స్ ఎందుకు వేసుకుంటాడు? మాస్క్ ఎందుకు పెట్టుకుంటాడు? యాప్రాన్ ఎందుకు వేసుకుంటాడు? ఆ ఇన్ఫెక్షన్ నాకు తగలకూడదని. జాగ్రత్త. మిమ్మల్ని మీరు కాపాడుకుని ఎదుటివారికి సహాయం చేయండి. హ్మ్. జన్మ సార్థక్ కరి కరో పరోపకార్. ముందుగా మన సాధన, మన యొక్క సత్ప్రవర్తన, మన యొక్క మంచి అలవాట్లు సరిగ్గా లేవనుకోండి, హ్మ్. ఇక అది మనకు సరిగ్గా లేకుండా మనం ఎదుటివారికి ఏదో సహాయం చేద్దాం, ఉద్ధరిద్దాం ప్రపంచాన్ని అంటే కష్టం. అంతే. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, అప్పుడు ఎదుటివారిని ఉద్ధరిస్తాం. సంఘాత్ సంజాయితే కామ అన్నారు. అంటే సంఘం ద్వారా మన యొక్క కోరికలు, అలవాట్లు మనకు వస్తాయన్నమాట. ఏ సాంగత్యంనైతే మనం తీసుకుంటామో ఆ సాంగత్యం ద్వారా మనకి మంచి మంచి అలవాట్లు రావచ్చు, చెడ్డ అలవాట్లు కూడా రావచ్చు. నిజం నిజం. నేను చూశాను కొంతమంది మా కాలేజ్ సమయంలో స్టూడెంట్స్ హా. అంటే మంచి కుటుంబంలో జన్మించారు. హ్మ్. వాళ్ళ పేరెంట్స్ కొంచెం స్పిరిచువల్ ఇంక్లినేషన్స్ ఉన్నాయి, ఆధ్యాత్మిక ఇంక్లినేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. కానీ హాస్టల్కి వచ్చారు, హ్మ్. చెడ్డ సాహసాలు చేశారు, అనవసరమైనటువంటి అలవాట్లన్నీ వాళ్ళు పెంచుకున్నారనమాట. ఓ. అంటే ఇంతకుముందు సత్వగుణ వాతావరణంలో పెరిగిన వీళ్ళు అవును. ఇప్పుడు ఆ సత్వగుణాన్ని కోల్పోయారు. ఎందుకు? రజోగుణంతో సాహసం చేశారు, తమో గుణంతో సాహసం చేశారు కాబట్టి. హ్మ్. కానీ వీరిలో ఉన్నటువంటి సత్వగుణం నిండుగా ఉందనుకోండి, గట్టిగా ఉందనుకోండి, చుట్టుపక్కల ఎంత రజోగుణం ఉన్నా, ఎంత తమో గుణం ఉన్నా హా. వాళ్ళు ప్రభావితులు కారనమాట. అవును. బేసికలీ మనలో పట్టుదల ఉండాలి, అంతే. మనలో పరిపక్వత ఉండాలి, మెచ్యూరిటీ. హ్మ్. మెచ్యూరిటీ మీకు అమెజాన్లో దొరకదు, మెచ్యూరిటీ మీకు ఫ్లిప్కార్ట్లో దొరకదు. హ్మ్. అది మన సాధన ద్వారా, సత్సంగత్యం ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా హ్మ్. మనం మెచ్యూరిటీని పెంపొందించుకోవాలి. అలా మెచ్యూర్గా ఉంటే ఏది మంచు, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది బెనిఫిషియల్, ఏది హార్మ్ఫుల్ మనకు తెలుస్తుంది. అప్పుడు చెడ్డ సహవాసాల నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. హ్మ్. వారి దగ్గరికి వెళ్ళినా కూడా వారి చెడు మనల్ని అంటదు. మీరు అన్నట్టుగా శాస్త్ర అధ్యయనము, మనం చేసే సహవాసము, ఇవన్నీ అన్నారు. కొంతమంది చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచే వాళ్ళు ఇంకా వెళ్ళి స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా ఉండని చిన్నపిల్లలు, అట్లాంటి వాళ్ళే ఎంతో జ్ఞానంతో ఉన్నట్టుగా, ఎన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు అనిపిస్తుంది ప్రభుజీ, అరే మనకు కూడా తెలియదే, ఇంత బాగా వీడికి ఎలా తెలిసింది అనే ఒక ఆశ్చర్యం కలగచేసే పిల్లలు కూడా ఉంటారు. అవును. ఇదంతా వాళ్ళకి అంత చిన్న వయసులో ఎలా వస్తుందంటారు? నేను ప్రతినిత్యం దీన్ని అనుభవిస్తూనే ఉన్నాను, అవునా? ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాను. ఆ. ఇప్పుడు వారానికి 3 రోజులు హా. నేను పిల్లలకి క్లాసులు చెప్తాను, హ్మ్. మిగిలిన రోజులన్నీ పెద్దవాళ్ళకి చెప్తాను. హ్మ్. కానీ 3 క్లాసులు మాత్రం పిల్లలకు ఉంటాయి. ఒకటి ఆస్ట్రేలియా బ్యాచ్, ఓకే. వాళ్ళకి భాగవతం డీల్స్ చెప్తాను. ఒకటి అమెరికా బ్యాచ్, అది కూడా భాగవతం డీల్స్ ఆన్లైన్ అనమాట. ఇంకోటి తెలుగు కిడ్స్ సత్సంగ్ అని చాలామంది వస్తారు పిల్లలు. సో వాళ్ళందరూ ఇండియన్, వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు అనమాట. ఓకే. సో కనీసం వారానికి 3 గంటల పాటు నేను పిల్లలతో ఉంటాను, భాగవతం చెప్తూ, భగవద్గీత చెప్తూ, హా. వాళ్ళకి శ్లోకాలు చెప్తూ. ఆ. 5-6 ఏళ్ళ పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు ఎంత చక్కగా చెప్తారంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆ శ్లోకాలు రావట్లేదు. అవును. వీళ్ళు విశ్లేషించినటువంటి పద్ధతి చూస్తే హ్మ్. పెద్దవాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అవును. ఎందుకంటే భగవద్గీతలో 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు, హ్మ్. ఎవరైనా ఒక యోగ మార్గాన్ని, అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించి చనిపోయే ముందు పెర్ఫెక్షన్ పొందలేదు అంటే ఆ యోగ మార్గాన్ని వాళ్ళు కంప్లీట్ చేయలేదు. హ్మ్. 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 వాళ్ళకి కృష్ణుడు ఒక అవకాశాన్ని కల్పిస్తాడు. హ్మ్. ఏమిటది? మళ్ళీ శుచీనాం శ్రీమతాంగేహే, అంటే మంచివారి ఇళ్లల్లో, హ్మ్. వైష్ణవుల ఇళ్లల్లో మళ్ళీ పుట్టి వారి యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించే విధంగా చేస్తాడనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు భక్తి చేశారండి, భక్తి మార్గాన్ని ఆచరించారు, హ్మ్. ఈ జన్మలో 50% చేశారు, హా. అవునా? ఏదో రోగం వచ్చిందో, అకస్మాత్తుగా మరణం వచ్చింది, ఇక మీ పెర్ఫెక్షన్ అవ్వలేదు. హ్మ్. హ్మ్. ఇక వచ్చే జన్మలో 51% నుంచి కంటిన్యూ చేసేటటువంటి అవకాశాన్ని భగవంతుడు క్రియేట్ చేస్తాడు. ఓకే. అటువంటి వ్యక్తుల్ని భక్తుల ఇళ్లల్లో పుట్టిస్తాడు, హ్మ్. వైష్ణవుల ఇళ్లల్లో, కుటుంబాల్లో పుట్టిస్తాడు.
ఆహా! ఇప్పుడు కొంతమంది ఎడారుల్లో ఎందుకు పుడుతున్నారు, అవును. కొంతమంది పేదవారి ఇంట్లో ఎందుకు పుడుతున్నారు, హ్మ్. కొంతమంది ధనికుల ఇంట్లో ఎందుకు పుడుతున్నారు, కొంతమంది భక్తుల ఇంట్లో ఎందుకు పుడుతున్నారు, కొంతమంది నాస్తికుల ఇంట్లో ఎందుకు పుడుతున్నారు. ఎంత ర్యాండమ్గా జరగట్లేదండి. ఆ! ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, ప్రతి ఆత్మకి ఒక జర్నీ ఉంటుంది, ఒక స్పిరిచువల్ జర్నీ ఉంటుంది. ఆ స్పిరిచువల్ జర్నీలో ఒక ఆధ్యాత్మిక పురోగతి, స్పిరిచువల్ ఎవల్యూషన్ కొంతవరకు వచ్చిందనుకోండి, హ్మ్. దాన్ని కొనసాగించే అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడు వచ్చే ఓకే. జన్మలో. ఓకే. ఓకే. అలా ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఉన్నారు, మీరు అన్నారు కదా, మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నటువంటి పిల్లలు, హ్మ్. హ్మ్. చక్కగా స్పిరిచువల్ ఇంక్లినేషన్స్ చూపిస్తూ అవును. భారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని అర్థం చేసుకునేటువంటి పిల్లలు, హ్మ్. వాళ్ళు పూర్వజన్మలో భక్తి చేసి ఉంటారు. హ్మ్. చేసి కాస్త కుస్తో మిగిలిపోయింది, అవును. మళ్ళీ జన్మించారు, జన్మిస్తూ భక్తిని కొనసాగిస్తున్నారు. హ్మ్. వారు భక్తిని కొనసాగిస్తూ మనకి కూడా స్ఫూర్తినిస్తున్నారు. కానీ ప్రభుజీ తల్లి గర్భంలో ఉన్నంత వరకు కూడా పూర్వజన్మ ఆ వాసనలన్నీ కూడా గుర్తుంటాయి. వన్స్ భూమి పైన పడ్డ తర్వాత మాయలో కమ్మేస్తుంది, అన్నీ మర్చిపోతారు అంటారు. మరి మీరన్నట్లుగా ఆ జన్మవన్నీ కూడా వీళ్ళు ఎలా కంటిన్యూ చేయగలుగుతారు ఇవన్నీ మర్చిపోయినప్పుడు? మరి ఏది వాస్తవం అనుకోవాలి రెండిట్లో? ఇప్పుడు మీరన్నమాట శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో ఉందండి. హ్మ్. 3వ స్కందంలో కపిలుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి హ్మ్. ఈ విషయాలన్నీ బోధిస్తాడనమాట. ఓకే. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నటువంటి ఆ శిశువు అనుభవించేటటువంటి ఆ కష్టాలు, ఫిజికల్గా, మెంటల్గా, ఒక భక్తుడైనటువంటి అంటే భక్తి మార్గాన్ని కాస్త కూస్తో ఆచరించినటువంటి ఒక వ్యక్తి ఆ. మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించవలసి వస్తే, హ్మ్. అంటే భక్తిలో పూర్తిగా పరిపక్వత పొందలేదు కాబట్టి మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించాడు. ఓకే. అప్పుడు ఏమనుకుంటాడంటే అటువంటి వాడు, నేను గత జన్మలో నా యొక్క భక్తి మార్గాన్ని సరిగ్గా ఆచరించలేదు, హ్మ్. ఇంకా మిగిలిపోయింది, హ్మ్. మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చాను. 9 నెలల పాటు ఆ పసికందుని ఆ తల్లి గర్భంలో బంధించడం అంటే అది సామాన్యం కాదండి. మనల్ని ఎవరైనా ఒక గోన్లో మూట కట్టారనుకోండి, అవును. 9 నెలల పాటు అలాగే ఇచ్చారు, కదలడానికి మెదలడానికి అసలు లేదు, సమయం లేదు, అది ప్లేస్ స్పేస్ లేదు, లేదు. స్పేస్ లేదు, చాలా కష్టం అనమాట. అటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ మలం మూత్రం చుట్టుపక్కల ఉంటుంది అనమాట తల్లి గర్భంలోనే. తల్లి కాస్త కొంచెం కారం తిందంటే పిల్లవాడికి ఒళ్ళు మండిపోతుంది, మండిపోతుంది. అవునా? అలా ఆ లోపల ఉన్నటువంటి బిడ్డ చాలా కష్టాలు అనుభవిస్తాడు 9 నెలలు. అవును. ఆ సమయంలో పూర్వజన్మలో చేసిన భక్తి కాస్త గుర్తొస్తే, అంటే భక్తుడు అయి ఉంటే, ఓకే. అప్పుడు ఆ సందర్భంలో ఆ వ్యక్తి భగవంతుడిని ధ్యానిస్తాడు. స్వామి, నేను నా భక్తి మార్గాన్ని సీరియస్గా తీసుకోకుండా హ్మ్. మళ్ళీ ఇంకో తల్లి గర్భంలోకి ప్రవేశించవలసి వచ్చింది. కానీ ఈ జన్మలో మాత్రం అటువంటి పనులు చేయను నేను. ఈ జన్మలో మాత్రం నేను పూర్తిగా నీ పాదపద్మాలకే అంకిత భావంతో సేవ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించు అని వేడుకుంటాడనమాట. హ్మ్. ఆ సందర్భంలో అటువంటి వ్యక్తి ఇంకొక ప్రార్థన కూడా చేస్తాడు. ఏమిటంటే, స్వామి, నన్ను ఇక్కడే చంపేశాయి, హ్మ్. తల్లి గర్భంలో పుట్టకముందే నా జీవనాన్ని ఇక్కడ ముగించేసేయి నువ్వు. ఎందుకంటే నువ్వు కనుక ఇక్కడ ముగించావంటే నేను ఇప్పుడు నిన్ను తలుచుకుంటున్నాను, హ్మ్. నీ స్మరణలో ఉంటూ నేను మరణిస్తే నిన్ను చేరుకుంటాను. కానీ ఒకసారి తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నిన్ను స్మరించుకుంటానో లేదో నాకు తెలీదు, అంతే. తర్వాత మాయ ప్రభావం చేత ఇంకేం జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడే నేను సరైన కాన్షియస్నెస్లో ఉన్నానని చెప్పి థ్యాంక్ యూ కూడా చెప్తాడు. ఒక పశ్చాత్తాపం ఉంటుంది, ఒక కృతజ్ఞతా భావం ఉంటుంది, ఒక పట్టుదల ఉంటుంది. హ్మ్. ఇవన్నీ ఎటువంటి శిశువుకు ఉంటాయండి? పూర్వజన్మలో భక్తి మార్గాన్ని కాస్త కూస్తో ఆచరించినటువంటి వ్యక్తులకి హ్మ్. అటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. కానీ అలా ప్రతి ప్రాణి, తల్లి కడుపులోకి ప్రవేశించినటువంటి ప్రతి ప్రాణి అలా ఎప్పుడు భగవంతుని ప్రార్థించడండి. ఎందుకంటే చాలామంది ఎందుకు తల్లి కడుపులో ప్రవేశిస్తారు? కర్మ వల్ల, హ్మ్. చేసిన పాపాల వల్ల, హ్మ్. పాపాల వల్ల, పుణ్యాల వల్ల ఆ. అలా ప్రవేశిస్తారు. అందరికీ అటువంటి చైతన్యం ఉండదు తల్లి కడుపులో ఉన్నప్పుడు. హ్మ్. సరే, ఇప్పుడు తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన తర్వాత అని మర్చిపోతారు అని అన్నారు, కరెక్టే. ఇప్పుడు ఒకటి, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎవరికి గుర్తుంటుంది? పూర్వజన్మ స్మృతులు కానీ, ఇంతకుముందు చేసినటువంటి భక్తి యొక్క ఇంప్రెషన్స్ కానీ, భక్తి చేస్తే గుర్తుంటుంది. అవును. చేయలేదనుకోండి, కేవలం కర్మ మాత్రమే చేశారు, అవును. అప్పుడు ఏం గుర్తుండదు. సాధారణ వ్యక్తులు అనమాట. 3 రకాల కర్మలు ఉన్నాయి: హ్మ్. పాపకర్మ, పుణ్యకర్మ, భక్తి కర్మ. హ్మ్. పాపకర్మ అంటే చేసే తప్పులు, పొరపాట్లు, అనవసరమైనటువంటి అలవాట్లు, అవన్నీ పాపకర్మలు. పుణ్యకర్మలు తెలిసిందే.
ఇప్పుడు పాపకర్మ చేస్తే మనకి కష్టాలు కలుగుతాయి, అది నరకంలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు. పుణ్యకర్మ చేస్తే సుఖాలు, స్వర్గలోకంలో కావచ్చు, ఇక్కడే మంచి డబ్బు, పరపత్తి, పేరు, ప్రతిష్టలు, అదొక సుఖం. కానీ ఈ పాపం పుణ్యం రెండు భౌతికమే. కానీ భక్తి కర్మ అశాశ్వతం. కానీ భక్తి కర్మ ఉంటుంది చూడండి, అది శాశ్వతం. ఇప్పుడు పాపం చేస్తే కింద లోకాలకు వెళ్తారు, అధఃపాతాళానికి వెళ్ళొచ్చు. పుణ్యకర్మ చేస్తే పైలోకానికి వెళ్ళొచ్చు. కానీ పైలోకాలైనా కింద లోకాలైనా అవన్నీ ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్నాయి కదా. స్వర్గలోకానికి వెళ్ళినా కూడా పొద్దున గీతా ప్రవాహంలో చెప్తున్నాను నేను 9వ అధ్యాయంలో, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే పుణ్యం చేసి స్వర్గలోకానికి వెళ్ళినా ఆ పుణ్య ఫలితం క్షీణిస్తే మర్త్యలోకం విశంతి, మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. పుణ్య సంపద ఏదో యజ్ఞాలో, దానాలో, వ్రతాలో, తపస్సులో చేసి పుణ్యం సంపాదిస్తారు, స్వర్గలోకానికి వెళ్తారు. ఆ పుణ్యం ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత, పూర్తిగా క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. పైకళ్ళం కిందకి రావడం, పైకళ్ళం కిందకి రావడం, సైకిల్ అంతే, సైకిల్. ఈ జనన మరణ చక్రాలని, ఈ అప్ అండ్ డౌన్ సైకిల్ని ఆపాలి అంటే భక్తి మార్గాన్ని ఆచరించాలి, స్పిరిచువల్ యాక్టివిటీ చేయాలి, మెటీరియల్ యాక్టివిటీ కాదు. అది మెటీరియల్ యాక్టివిటీ గుడ్ అయినా బ్యాడ్ అయినా అది మెటీరియలే, అది భౌతికమే. కాబట్టి మనకి పాపకర్మలు పుణ్యకర్మలు కాదండి, భక్తి కర్మలు చేయాలి. అప్పుడు ఇక తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం మంచి మార్గాన్ని ఆచరిస్తే, భక్తి కర్మలను చేస్తే అప్పుడు మళ్ళీ ఇంకో జన్మ లేకుండా ఉంటుంది. ఓకే. ఇప్పుడు భక్తి కర్మ అంటే మీరు అన్నట్లుగా ఏం చేస్తే అది భక్తి కర్మగా మారుతుంది? అంటే దానం, ధర్మం, సేవ ఇలాంటివి ఏం చేసినా అది పుణ్యం కింద మారుతుంది అని భావన. మరి పాపము అని అంటే ఎవరికి వారు చేసేది మంచి అనుకుని చేస్తూనే పాపం తెలియకుండానే చేసేస్తున్నారు. ఈ 2 రకాలుగా మాత్రమే తెలుసు. మరి భక్తి కర్మ అంటే మేము ఆచరించే దాంట్లోనే భగవంతుడి ఆలయానికి వెళ్ళామా, భగవంతుడి వ్రతాలు పూజల్లో పాల్గొన్నామా, ఇదే మాకు తెలిసిన భక్తి కర్మ. ఇదేనా ఇంకేదైనా ఉందా? భక్తి కర్మ అంటే అది పుణ్యకర్మకి భిన్నం కాకుండా కూడా ఉండొచ్చు. మీరు అన్నారు దాన ధర్మాలు చేస్తే పుణ్యం కిందకు వస్తుంది, భక్తి కిందకు రాదని. మీరు చేసే దాన ధర్మాలు కూడా భక్తి భావనతో చేస్తే అది భక్తి కర్మల కింద మారచ్చు. అంటే ఏ రకంగా భక్తి భావన ప్రభుజీ? అంటే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా లోపల ఒక మనస్తత్వం ఉంటుంది, లోపల ఒక కోరిక ఉంటుంది, ఒక కాన్షియస్నెస్, ఇంటెన్షన్, మోటివ్ ఉంటుంది, ఆశ ఉంటుంది అనమాట. ఏ భావనతో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దానం చేశాడండి, అవునా? కొంతమంది దానం చేసే వ్యక్తులు ఏమంటారు తెలుసా? దేవుడు ఈ దీనుల మీద దయ చూపించకపోతే నేను చూపించాను, నేనే దేవుడిని అనుకుంటాడు. దానం చేస్తున్నాడు, మంచి పని అది. కానీ ఏ భావనతో దానం చేస్తున్నాడండి? నేను దేవుడిని చేస్తున్నాడు, దేవుడు లేడని చూపిస్తున్నాడు, అంతే. నేను లేకపోతే వీళ్ళకి గతే లేదు అన్నట్టు చేస్తున్నాడు. కరెక్ట్. ఇంకొకరు ఏమంటారు? వాళ్ళు దానం చేస్తారు, ఎవరికైతే దానం చేస్తున్నారో వారిని రేపు వాడుకోవాలి వాళ్ళు. కరెక్ట్. మేము ఎలాగైనా కూడా నా పనులకి, నా స్వార్థపూరిత ఈ ప్రాజెక్టులకు కానీ దేనికైనా వీళ్ళని వినియోగించుకుని నేను లాభాలు పొందాలి, అలా ఎదుటివారి నుంచి ఆశిస్తూ దానం చేస్తారు. అది పుణ్యకర్మ కానే కాదండి, పాపకర్మ కింద కూడా రావచ్చు. అవునా? చేసేది మంచి పని, కానీ ఆ మంచి పనిని మంచి భావనతో చేయాలి. ఇప్పుడు మీరు చేసే ఆ దానం భక్తి ఎలా అవుతుందండి? వీరందరూ భగవంతుడి బిడ్డలు, నేను కూడా భగవంతుడి బిడ్డని. భగవంతుడి దయ వల్ల నాకు కాస్త కుస్త సంపద ఉంది, అన్నం ఉంది, నేను ఎంత తినగలనో దానికన్నా 2 ముద్దలు ఎక్కువ ఉంది నా దగ్గర అన్నం. కాబట్టి ఈ 2 ముద్దల్ని దానం చేద్దాం. వారు భగవంతుడి బిడ్డలే. కొన్నిసార్లు ఏంటంటే 2 ముద్దలు ఎక్కువ కాదు, నా ముద్దలో కూడా సగం తీసి వాళ్ళు దానం చేస్తారనమాట. ఎదుటి వారిని భగవంతుడి బిడ్డలుగా భావించి, తమని తాము భగవంతుడి బిడ్డలుగా భావించి, నేను ఈ భగవంతుడి బిడ్డలకి సేవ చేస్తున్న నా సేవాభావంతో, ఆధ్యాత్మిక భావనతో ఎదుటివారిని భగవంతుడి బిడ్డలుగా గమనించి చేసేది అది భక్తి కార్యం అవుతుందండి. ఇప్పుడు మేము కూడా ప్రసాద వితరణ చేస్తాం, అది కేవలం ఫిలంథ్రఫీ లాగా కాదనమాట. అది భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని అందరికీ పంచడం అంటే దేవుడికి వారిని దగ్గరగా తీసుకురావడం. ఆకలి తీర్చడం అంటే అది కేవలం శరీరానికి సంబంధించినటువంటి దానం. కానీ భగవంతుడికి నివేదన చేసినటువంటి నైవేద్యాన్ని వాళ్ళకి పెట్టామనుకోండి,
మీరు వారికి శారీరకంగా హెల్ప్ చేయట్లేదండి, అవును. ఆధ్యాత్మికంగా హెల్ప్ చేస్తున్నారు. ఓకే. ఓకే. మరి ఆత్మని భగవంతుడి దగ్గర తీసుకొస్తున్నారు. హ్మ్. కాబట్టి చేసే ప్రతి పని, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, ఇది కూడా భక్తి కావచ్చండి. ఇది కేవలం వృత్తి కాదు, హ్మ్. భక్తి కావచ్చు. ఓకే. ఏది మీరు భక్తి భావనతో చేస్తే, అంటే ఇప్పుడు దేవుడి గురించినటువంటి 4 మాటల్ని ఇతర వ్యక్తుల ద్వారా, హ్మ్. ఈ ఛానల్ ద్వారా అందరికీ అందించడానికి ప్రయత్నిస్తే అది భక్తి ప్రచారం చేస్తున్నారు. మీరు వ్యక్తుల్ని సనాతన ధర్మం దగ్గరికి తీసుకొస్తున్నారు. అది భక్తి కార్యం అవుతుంది. అది పాపకార్యం కాదు, పుణ్యకార్యం కాదు. ఆ. అవునా? సెల్ఫిష్నెస్ లేదు. హ్మ్. అదనమాట. అంటే నాలో స్వార్థం లేకుండా నేను భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనే భావనలో ఉన్నప్పుడు అది భక్తి కార్యం అవుతుందంటారా? కరెక్ట్. మనం భగవంతుడి యొక్క ప్రతినిధిగా, హ్మ్. సేవకులుగా మనల్ని మనం అనుకుని, ఆయన యొక్క ఆశీస్సులతో మనం ఏ పని చేసినా, చేసే పని అంతా భగవంతుడి వల్లే జరుగుతుంది అనేటువంటి భావనతో చేస్తే చేసేది భక్తి కార్యం అవుతుందండి. ప్రతిదీ అంటే తింటున్నా ఏం చేసినా కూడా కృష్ణార్పణం అని ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు తలుచుకొని అలా స్వామికి అర్పించి చేస్తే అది అవుతుందా ప్రభుజీ? ఖచ్చితంగా. ఇప్పుడు కోర్ స్పిరిచువల్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయండి, ఆ. భక్తి కార్యాలు. హ్మ్. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. శ్రవణం అంటే భగవంతుడి గురించి వినాలి. హ్మ్. కీర్తనం, ఆయన యొక్క నామాల్ని కీర్తించడం, అవును. సేవించడం, స్మరించడం, హ్మ్. ఇవన్నీ కోర్ స్పిరిచువల్ యాక్టివిటీస్ అనమాట. ఇవన్నీ చేస్తే ఇదంతా ఆధ్యాత్మిక సాధన. హా. ఇలా ఆధ్యాత్మిక సాధన చేస్తే మనం రోజువారీ చేసే కార్యక్రమాలు, డే టు డే యాక్టివిటీస్ కూడా హ్మ్. అవి స్పిరిచువలైజ్ అయిపోతాయి. ఓకే. ఓకే. అంటే ఈ భావనతో ఈ ఛార్జింగ్ పెడుతున్నాం మనం, అవును. అవును. మన యొక్క ఆత్మలకి మనం స్పిరిచువల్ ఛార్జింగ్ పెడుతున్నాం. దానివల్ల ఏమిటంటే మనం చేసేటటువంటి ఈ రోజువారీ పనులు కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్గా మారుతాయి. ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్తో చేస్తాం, ఆధ్యాత్మిక భావనతో చేస్తాం. మ్మ్. మనం ముందరే మాట్లాడుకున్నట్టు ప్రభుజీ, మంచి చెడుని కాస్త మనం కష్టం సుఖంగా మాట్లాడుకున్నాం. అవును. ఈ కష్టం అనేది రావద్దు అనుకోవాలి, వస్తే మాత్రం అది మన వంతుకు వచ్చింది మనం భరించాల్సిందే అని. కానీ అంటే ఎవరికి వారు కష్టం అనుభవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటి అంటే, నేను చాలా ఎక్కువ కష్టం అనుభవిస్తున్నా, ఈ కష్టం నేనంటే పడని వారికి కూడా రావద్దు స్వామి అని చెప్పి భావిస్తూ ఉంటాము. కరెక్ట్. కానీ కుంతి మాత మాత్రం నాకు కష్టాలని ప్రసాదించు స్వామి కృష్ణ అని చెప్పి అడిగింది అని చెప్పి, ఎందుకని అలా అడిగింది అంటారు? విపదః సంతు తాః శశ్వద్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యస్యాత పునర్భవ దర్శనం. ఈ శ్లోకం కన్నా ముందు ఇంకోటి చెప్పాలండి. హ్మ్. విషాన్మహాగ్నేహ పురుషాద దర్శనాత్ అసత్సభాయా వనవాస కృచ్ఛ్రత మృధే మృధేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేభిరక్షితాః. ఒకసారి కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తరువాత హ్మ్. ఆయన హస్తినాపురాన్ని విడిచిపెట్టి ద్వారకా నగరానికి వెళ్తున్నాడండి. ఆ. అప్పుడు వెంటనే ఉత్తరామాత పరిగెత్తుకుంటూ వచ్చింది. ఉత్తర ఎవరో తెలుసా? హ్మ్. అభిమన్యుడి భార్య, ఓ. అర్జునుడి కోడలు. ఆ, ఆ. అవునా? అర్జునుడి శిష్యురాలు కూడా. ఆహా. అర్జునుడు డ్యాన్స్ నేర్పించాడు విరాట్ పర్వంలో, విరాట్ మహారాజ్ కుమార్తె. ఓకే. సో ఓకే. ఉత్తర అభిమన్యుడి భార్య పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు ఆవిడ గర్భిణీ స్త్రీ, ఆ. గర్భవతి. అభిమన్యుడు చనిపోయాడండి, యుద్ధంలో. యుద్ధంలో చనిపోయాడు. దారుణంగా చంపేశారు ఈ దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళందరూ కలిపి. కానీ ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటంటే, అశ్వత్థామ పాండవుల యొక్క ఆఖరి వారసుడిని చంపడం కోసం ఒక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడతాడు. ఇప్పుడు పాండవుల ఆఖరి వారసుడు ఎక్కడున్నాడు? ఉత్తర గర్భంలో ఉన్నాడు, హ్మ్. పరీక్షిత్ మహారాజు. అంతకుముందే అశ్వత్థామ ద్రౌపది యొక్క 5 బిడ్డలు చంపేశాడండి. ఓ. పొడుగు నిద్రపోతున్నటువంటి బిడ్డల్ని చంపేశాడు. హ్మ్. రాక్షస ప్రవృత్తి. ఎందుకు? దుర్యోధనుడిని మెప్పించడం కోసం. సరే పాండవులు ఇప్పుడు గెలిచారు, సరే పాండవులు గెలిచారు, కానీ పాండవులకు వారసులు ఉండకూడదు. నెక్స్ట్ వారసులు ఎవరు? ద్రౌపది యొక్క 5 బిడ్డలు, వాళ్ళందరినీ చంపేశాడు నిద్రపోతున్నప్పుడు. తర్వాత వారసుడు ఎవరు? మనవడు కదా, పరీక్షిత్ మహారాజు. ఉత్తర గర్భంలో ఉన్నాడు, అతను కూడా చంపేద్దామని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చింది కృష్ణుడి దగ్గరికి. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నా అన్యం త్వదభయం పశ్యేత్ యత్ర మృత్యు పరస్పరం అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, అంగుష్ఠమాత్రం అమలం అంటే ఒక బొటను వేలు అంత సైజులో ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు. తన యొక్క కౌముదికి గదతో, తన యొక్క శక్తితో అశ్వత్థామ విడిచినటువంటి బ్రహ్మాస్త్ర శక్తిని పూర్తిగా నిర్జించి ఆ బిడ్డని కాపాడాడు. ఇక ద్వారకకి ప్రయాణం చేయబోతున్నాడు. అప్పుడు వచ్చిందండి కుంతిమాత. అప్పుడు ఈ శ్లోకం చెప్పింది. నేను చెప్పాను 2 శ్లోకాలు చెప్పింది, ఈ 2 శ్లోకాలు చెప్పింది అనమాట. 2 చెప్పింది ఆ సందర్భంలోనే. ఏమందంటే,
విషాన్మహాగ్నేహ పురుషాదర్శనాత్. స్వామి కృష్ణ, చిన్నప్పుడు భీముడి మీద విషప్రయోగం జరిగింది, అప్పుడు నువ్వు కాపాడావు. విషాన్ మహాగ్నేహే, మమ్మల్ని లాక్షాగ్రహంలో బంధించి అగ్నిలో దగ్ధం చేయాలనుకున్నారు ఈ దుర్యోధన దుశ్శాసనాదులు, అప్పుడు కూడా నువ్వు కాపాడావు. పురుషాద దర్శనాత్. పురుషాద్ అంటే మనుషుల్ని తినేటటువంటి వాళ్ళండి, క్యానిబల్స్. మనుషుల్ని, నరమాంస భక్షకులు అనమాట. అటువంటి వాళ్ళు పాండవుల్ని దాడి చేశారండి. ఎవరు? బకాసురుడు, హిడింబాసురుడు. హిడింబాసురుడు, బకాసురుడు, వీళ్ళందరూ క్యానిబల్స్ అనమాట. కానీ కృష్ణుడి దయ వల్ల భీముడు వారిని నిర్జించాడు. విషాన్మహాగ్నేహ పురుషాద దర్శనాత్ అసత్సభాయ. ఇంకా అసత్సభలో ద్రౌపది యొక్క కురుల్ని పట్టుకుని ఈ దుశ్శాసనుడు లాక్కుంటూ వచ్చాడండి. ఆ కురుసభలో అవమానించడానికి ప్రయత్నించాడు, కానీ కృష్ణుడు ఆ అవమానం జరగనివ్వకుండా ఒక చీరగా మారి ద్రౌపదిని చుట్టుముట్టి దుశ్శాసనుడి 10,000 ఏనుగులు బలం ఉన్నటువంటి దుశ్శాసనుడిని పూర్తిగా హంబుల్ చేసేసాడు అనమాట కృష్ణుడు. అంటే చీర లాగలేకపోయాడు. అవునా? అలా ద్రౌపదిని రక్షించావు, భీముని రక్షించావు, మా అందరినీ రక్షించావు, రాక్షసుల నుంచి రక్షించావు, నరమాంస భక్షకుల నుంచి రక్షించావు. అంతేకాదు మృధే అనేక మహారథాస్త్రతం. అంటే ఎంతోమంది మహారథులు అర్జునుడి మీద ఎన్నెన్నో బాణాలు వేస్తున్నారండి. వాటి నుంచి కూడా కృష్ణుడు అర్జునుడిని రక్షించాడు, పాండవుల్ని రక్షించాడు. ఇప్పుడు ద్రౌణ్యస్త్రతశ్చాస్మహరేభిరక్షితా. ఇప్పుడు నువ్వేం చేశావు? ద్రౌణి అంటే ద్రోణాచార్యుడి యొక్క బిడ్డ. ఎవరు? అశ్వత్థామ. ఇప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు పరీక్షిత్ మహారాజుని చంపడం కోసం, ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ శిశువుని చంపడం కోసం. ఇప్పుడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని కూడా నువ్వు కాపాడావు కృష్ణ. ఎన్ని కష్టాల్లో నువ్వు వచ్చి కాపాడుతున్నావు మమ్మల్ని. నువ్వు లేకపోతే మేము ఎలా బతుకుతాం? ఇప్పుడు అందండి తర్వాత మీరు అన్నమాట, ఆ కష్టాలన్నీ మళ్ళీ కావాలి. ఇప్పుడు ఇన్ని కష్టాల్లో నువ్వు వచ్చి కాపాడావు కదా, ఆ కష్టాలన్నీ నాకు కావాలి మళ్ళీ. అంటే విపదః సంతు తాః శాశ్వతంగా ఈ కష్టాలు మాకు కలగాల్సిందే. విపదః సంతు తాః శాశ్వత్ తత్ర జగద్గురు. ఓ జగద్గురు, కృష్ణం వందే జగద్గురుం. ఆ కష్టాలన్నీ మళ్ళీ కలిగించు. ఏమంటుందో తెలుసా అండి, మనం అసలు అది ఊహించుకోలేం కూడా. నా బిడ్డ భీముడి మీద మళ్ళీ విషప్రయోగం జరగాలి, మమ్మల్ని మళ్ళీ నరమాంస భక్షకులు ముట్టడి చేయాలి, మా ఇంటికి మళ్ళీ నిప్పంటించాలి, మా కోడల్ని మళ్ళీ అవమానించాలి. ఇదండి ఒక రకంగా చెప్పాలంటే. ఎవరైనా కోరుకుంటుంది ఆవిడ. అవునా? విపదః సంతుతాః శాశ్వతంగా ఈ కష్టాలు ఉండని. తత్ర జగద్గురు. ఎందుకు? కష్టాలంటే ఇష్టమా? మీకు చాక్లెట్ ఇష్టం, ఇంకెవరికి దోశలు ఇష్టం, ఇంకొంతమందికి ఇడ్లీలు ఇష్టం, ఇంకొంతమంది పిజ్జా ఇష్టం, కుంతి కష్టాలు ఇష్టం. అది కాదు ఇక్కడ మెసేజ్ ఏమిటంటే, భవతో దర్శనం యస్యాత్ పునర్భవ దర్శనం. మాకు ఎప్పుడైతే కష్టం కలిగిందో ఆ సందర్భంలో నువ్వు దర్శనం ఇచ్చావు మాకు. భవతో దర్శనం యస్యాత్, నీ యొక్క దర్శనం తీసుకుంటే అపునర్భవ దర్శనం. భవ అంటే ఈ భౌతిక జగత్తు. నిన్ను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తుని దర్శించరు. ఇంకా మరొక జన్మ లేదు. ఇప్పుడు కష్టాల ద్వారా నిన్ను చూసే అవకాశం మాకు కలుగుతుంది అంటే కష్టాలు ఓకే మాకు. అంటే కష్టాలంటే ఇష్టం అని కాదు అక్కడ విషయం. సుఖాల ద్వారా నువ్వు కనిపిస్తే ఓకే, కష్టాల ద్వారా కనిపిస్తే ఓకే, ఒడిదుడుకుల ద్వారా కనిపిస్తావు ఓకే, నువ్వు కనిపించాలి, మీ దర్శనం కావాలి నాకు. సో కుంతిమాతకి కృష్ణుడిని చూడడం అంటే ఇష్టం, ఆయన సమక్షంలో ఉండడం అంటే ఇష్టం. తర్వాత ఏముందో తెలుసా కుంతిమాత? కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది, పాండవులు రాజులయ్యారు. ఇప్పటి వరకు కృష్ణుడు వారికి ఇచ్చినటువంటి సపోర్టు ఇంకా అవసరం లేదు, వాళ్ళు రాజులు కదా. ఇప్పుడంటే వనవాసం చేస్తున్నారు, చాలా ఒడిదుడుకుల్లో ఉన్నారు, కష్టాలు తీరిపోయినాయి. కృష్ణుడి ద్వారకకు వెళ్ళాడు మళ్ళీ. అప్పుడు పాండవులు, ద్రౌపది మాత, కుంతిమాత వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కష్టాలు ఉన్నప్పుడే బాగుండేది, కృష్ణుడు కనిపించేవాడు. ఇప్పుడు కష్టాలే లేవు, కృష్ణుడు కూడా కనిపించట్లేదు. కాబట్టి కష్టాలు మళ్ళీ వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు అనమాట. అంటే భగవంతుడిని చూడడానికి వాళ్ళు అలా ఊళ్ళు ఊరుతారు. అంటే విశ్వాసం కూడా ఉంది ఆయన మీద వాళ్ళకి. కష్టం వచ్చింది అంటే కష్టానికి మళ్ళీ తోడుగా స్వామి ఉంటాడు మాతో అని. అవును, స్వామి కష్టాలు తీర్చడానికి తోడుగా ఉండడం కాదు అక్కడ విషయం. స్వామిని చూసి అదృష్టం కలుగుతుంది అంతే. ఆయన కష్టం తీర్చకపోని మాకు అది అవసరం లేదు, అంటే దాంతో మాకు వీ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. ఇప్పుడు
ఉత్తరామాత అండి అవును. వచ్చింది కృష్ణుడి దగ్గరికి. స్వామి, నా బిడ్డని చంపడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు ఉమ్, అని కాపాడమని వచ్చింది. కానీ ఉత్తరామాత అనుకోవచ్చు, నా భర్తని కాపాడలేదే ఈ కృష్ణుడు. ఉమ్, కురుక్షేత్ర సంగ్రామంలో కొద్ది రోజుల ముందు అవును. అభిమన్యుడి మీద దాడి జరిగితే అభిమన్యుడిని కాపాడలేదు కృష్ణుడు. అవును. నా భర్తని కాపాడనటువంటి ఈ కృష్ణుడు ఈరోజు నా బిడ్డను కాపాడతాడా, వేరే దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకోలేదండి. ఆ, నువ్వు కాపాడినా కాపాడకపోయినా, నువ్వు కష్టం కలిగించినా సుఖం కలిగించినా నువ్వే మా దిక్కు. అంతే. ఇదండి విశ్వాసం అంటే. విశ్వాసం అంటే కష్టాలు తీరుస్తాడు, కోరికలు తీరుస్తాడు అన్న విశ్వాసం కాదండి. ఉమ్, కష్టాలు తీర్చినా తీర్చకపోయినా, కోరికలు తీర్చినా తీర్చకపోయినా ఆయన మీద విశ్వాసం. ఆయన ఏం చేసినా నా మంచికి. తల్లి ఆలింగనం చేసుకున్నా బిడ్డ మీద ప్రేమే, ఉమ్, ఒక చెంపదబ్బిచ్చినా కూడా బిడ్డ మీద ప్రేమే. అంతే. ప్రేమతోనే మందలిస్తుంది, ప్రేమతోనే ఆలింగనం చేసుకుంటుంది. ఉమ్, తల్లి తల్లి. అలాగే తండ్రి తండ్రి, అంతే. భగవంతుడు. ఆయన కష్టాలు కలిగించవచ్చు, సుఖాలు కలిగించవచ్చు. ఉమ్, కానీ కష్టం సుఖంతో దేవుడికి భక్తులకి పెద్ద పట్టింపు లేదండి. అదే. వారికి కృష్ణుడితోనే పట్టింపు. అందుకే కృష్ణుడు అన్నాడు, ఎప్పుడైతే మనం కష్టాన్ని సుఖాన్ని ఒక రకంగా చూడగలుగుతామో అప్పుడే మనం ఆయన్ని చేరుకోవడానికి రెడీగా ఉన్నట్టు. ఉమ్, ఇక్కడ కష్టాలకి సుఖాలకి మనం ప్రభావితం అయిపోయాం అనుకోండి, అంటే మెటీరియల్ ప్లేన్లో వచ్చేటటువంటి హ్యాపీనెస్ డిస్ట్రెస్కి మనం గనక ఇన్ఫ్లుయెన్స్ అయ్యామనుకోండి, స్పిరిచువల్ ప్లేన్కి మనం రెడీ కాదన్నట్టు. ఉమ్, ఇప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాన్ని ఒకే రకంగా చూడగలిగామనుకోండి, దానికి రెడీ. ఓకే. వచ్చినా కథ చెప్తాను. ఉమ్, చిన్నప్పుడు నేను 10th క్లాస్ ఎంత చదువుతున్నాను. ఓకే. మా పిన్ని కూతురుంది, 5 ఏళ్ళ పిల్ల. ఆహా. అప్పుడు మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఉమ్, ఉమ్, వెళ్తే అక్కడ ఒక మొబైల్ ఫోన్ చూసింది. ఉమ్, ఆ మొబైల్ ఫోన్ ఎలా అంటే ఒక కీ నొక్కితే 1 నొక్కితే ఒక పాట వస్తుంది. ఉమ్, పూర్తి పాట కాదు, జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ అనమాట, పల్లవి. 2 నొక్కితే ఇంకో పాట, 3 నొక్కితే ఇంకో పాట, 4 నొక్కితే ఇంకో పాట, 5 నొక్కితే ఇంకో పాట, అలా పాటలు. అవునా? ఓకే. అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ లేవండి, నోకియా ఫోన్ ఉండేది, కొత్తగా వచ్చింది అనమాట. కీప్యాడ్స్. ఆ. నోకియా ఫోన్, అది బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఉమ్, కానీ ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది పిల్లకి. 50 రూపాయలు అప్పట్లో. ఓ. ఉమ్, కావాలి కావాలంటుంది. మా పిన్నేమో కొన్న అంటుంది. అవునా? కానీ ఈ పిల్ల ఏడుస్తుంది, 5-6 ఏళ్ళ పిల్ల అంతే, ఏడుస్తుంది, నాకు కావాలి కావాలి అంటుంది. కానీ లేదు, నువ్వు నొక్కి నొక్కి అందరిని నిద్రపాడు చేస్తావు నువ్వు. 2 రోజులు ఫోన్ పాడు చేస్తావు, అవును. ఆ ఫోన్ బాగున్నంత వరకు మన నిద్రపాడు చేస్తావు. ఓకేనా? కాబట్టి నీకు అక్కర్లేదు పాడు చేయడం ఇక్కడ కామన్. కామన్. అలా అని చెప్పి శాంక్షన్ చేయలేదన్నమాట. ఆహా. చేయకుండా షాప్ నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్ళిపోతుంది. ఉమ్, ఈ పిల్లని నాకు విడిచిపెట్టారనమాట. నేను ఈ పిల్లని ఓదార్చాలి, ఉమ్, నా పని. రోడ్డు మీద ఇది ఇక భయంకరంగా సీన్ చేస్తుంది ఓ. ఈ పిల్ల. అవునా? నేను వెళ్ళి, నేను స్టూడెంట్ని, నా దగ్గర డబ్బులు ఏమిటి, నేను ఎలాగ ఏం చేయలేను. అవును. వెళ్ళి చెప్పాను, పిన్ని ఇచ్చేద్దాం ప్లీజ్, కొనేద్దాం అని అంటే సరే అని నా మొహం చూసి శాంక్షన్ చేసింది అనమాట మా పిన్ని. ఫోన్. మళ్ళీ షాప్కి వెళ్ళాం. ఆ, ఓకేనా? ఇప్పుడు కొంచెం కళ్ళు తుడుచుకుని ఇక స్టార్ట్ చేస్తుంది అనమాట. ఏం చేద్దాం? వాడు పెట్టాడు ముందుగా ఒక రెడ్ ఫోన్ పెట్టాడు, పింక్ ఫోన్ పెట్టాడు, ఎల్లో ఫోన్ పెట్టాడు, బ్లూ ఫోన్ పెట్టాడు, బ్లాక్ ఫోన్ పెట్టాడు, ఇవన్నీ ఫోన్లు పెట్టాడు అనమాట. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేయాలో అర్థం కావట్లేదు. రెడ్ తీసుకోనా, బ్లూ తీసుకోనా, పింక్ తీసుకోనా? కానీ తల్లికి ఏమిటి, రెడ్ తీసుకున్నా, పింక్ తీసుకున్నా, బ్లూ తీసుకున్నా 50 రూపాయలు ఇవ్వాలి 50 షాప్ వాడికి. రూపాయలు ఇవ్వాలి, అంతే. వచ్చే పాటలు అవే. వచ్చే పాటలు ఏదో ఒకటి. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక బ్లాక్ ఫోన్ తీసుకుంటే ఈ పిల్లకి కష్టం కలుగుతుంది, బాధ. ఉమ్, కానీ పింక్ ఫోన్ తీసుకుంటే ఆనందం కలుగుతుంది. అంటే ఫేవరెట్ కలర్ అయింది, తీసేసుకుంది అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు పింక్ నాకు కష్టాన్ని సుఖాన్ని కలిగిస్తుంది, ఈ బ్లాక్, బ్లూ, గ్రీన్ అవి నాకు ఇబ్బంది కలిగిస్తుంది, లేదంటే నాకు ఇష్టం లేదనమాట. ఉమ్, ఉమ్, కానీ తల్లి ముందేమందంటే ఒరిజినల్ ఫోన్ ఇచ్చింది, నోకియా ఫోన్ ఇచ్చింది. ఉమ్, ఇప్పుడు దీంతో వాడుకోవచ్చు, నువ్వు మీ తండ్రితో మాట్లాడొచ్చు, ఇది వాడుకుంటే లేదు, నాకు అదే కావాలంటుంది. ఓకేనా? కానీ ఇప్పుడు తల్లి శాంక్షన్ చేసేసిన తర్వాత ఉమ్, ఇప్పుడు ఈ పిల్ల ఏ ఫోన్ తీసుకుంటుంది, ఏ రంగు ఫోన్ తీసుకుంటుంది అనేది పిల్ల చాయిస్. అంతే. ఆ పిల్లకి ఒక ఫోన్ ఆనందాన్ని ఇవ్వచ్చు, ఇంకో ఫోను నిరుత్సాహాన్ని ఇవ్వచ్చు. కానీ తల్లికి 2 ఒకటే. అంతే. ఎందుకు? తల్లి మెచ్యూర్ కాబట్టి, తల్లి దగ్గర నిజమైన ఫోన్ ఉంది కాబట్టి. పిల్లకి మాత్రం బొమ్మ ఫోన్ కావాలి. ఉమ్, అలాగే భక్తిలో పరిపక్వత పొందిన వ్యక్తులు ఉంటారు చూడండి, వారి దగ్గర నిజమైన ఫోన్ ఉన్నట్టు అనమాట. దేవుడితో మాట్లాడుతున్నట్టు. భక్తి మార్గంలో లేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు నాకు ఈ కష్టం వద్దు, సుఖం కావాలి, కన్ఫ్యూజన్. ఇది ఆనందం,
ఇది ఇది ఆనందం కాదు అని వాళ్ళు దీన్ని ద్వంద్వాలు అంటారండి. కష్టం, సుఖం, గెలుపు, ఓటమి, మంచి, చెడు అంతా భౌతికమేనండి. అది పింక్ ఫోన్ అయినా ఎల్లో ఫోన్ అయినా అది ఫోన్ కాదు, బొమ్మది అంతే. ఇది నిజమైన ఫోన్. అలాగే కష్టమైన సుఖమైనా ఈ ప్రపంచంలో అది డబ్బు అయినా పేదరికమైనా లేక ధనం ఉన్నా కూడా అదంతా తాత్కాలికమే. కష్టం సుఖం ఈక్వల్. ఎలా ఈక్వల్? రెండు తాత్కాలికం కాబట్టి. కృష్ణుడు ఏమన్నాడు? దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. ఈ ప్రపంచమే దుఃఖాలయం, దుఃఖాలకు నెలకొలువు, అశాశ్వతం. ఇందులో ఉన్న కాస్తో కుస్తో సుఖం కూడా అది అశాశ్వతం. కొంచెం గ్రాస్గా చెప్పాలి అంటే ఒక ఆయన ఏమన్నారంటే ఈ ప్రపంచంలో ఉన్నది ఒక 40% సుఖం మూత్రత్యాగం ద్వారా జరుగుతుందన్నమాట. ఇంకో 40% సుఖం మలత్యాగం ద్వారా. అంటే ఎవరైతే ఈ మలమూత్ర త్యాగం చేస్తారో, అంటే అందరూ చేస్తూ ఉంటారు అవునా, అప్పుడు జరిగే రిలీఫ్ ఇంక దేంట్లో దొరకదు అనమాట. అంటే అది చేసే అవకాశం లేకపోతే లోపల చాలా బాధపడతారనమాట. ఇప్పుడు అది ఎమర్జెన్సీలో ఉన్న వ్యక్తులకి మీరు కొత్త ఐఫోన్ తీసుకొచ్చి ఇచ్చినా, ఒక కొత్త నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చినా, లేదు ముందు నేను బాత్రూమ్కి వెళ్ళాలి, తర్వాత ఇవన్నీ అలా అంటారా? అలాగే ఈ ప్రపంచంలో పెద్ద సుఖం లేదండి. ఆ ఉన్న కాస్త కుస్త సుఖాలు కూడా చాలా తాత్కాలికమైనటువంటి సుఖాలు. కాబట్టి తాత్కాలిక సుఖాల కోసం ప్రాకులాడకుండా, తాత్కాలికంగా వచ్చే కష్టాలను చూసి మరీ ఓవర్వెల్మ్ అయిపోకుండా మీరు వాటిని తటస్థ వైఖరిలో ఎలా డీల్ చేయగలో అలా డీల్ చేయండి. మీ శాయశక్తిలా మీరు మానవ ప్రయత్నంతో దాన్ని డీల్ చేయండి. ఓకే. కానీ మీరు స్పిరిచువల్ యాక్టివిటీ మీద ధ్యాస పెట్టండి. ప్రభుజీ, కొంతమంది ఈ వివరణ వింటే ఇలా ఆలోచించే వారేమో వాళ్ళ తరఫున నేను అడుగుతున్నా. చెప్పండి. మరి ప్రతిదీ భగవంతుడి ఆటే, ఇవన్నీ శాశ్వతమైనవి కావు, తాత్కాలికమైనవి. అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ సృష్టించబడాడు? ప్రతి ఒక్కటి భగవంతుడి సృష్టి. మంచి, చెడు, కష్టం, సుఖం, ఈ ద్వంద్వ పదాలు ఏదైతే ఉన్నాయో, ఆ అనుభవాలు ఏదైతే ఉన్నాయో, ఏది కూడా ఆయన కనుసన్నల్లో జరగట్లేదు అని చెప్పలేం. అన్నీ ఆయన ఆజ్ఞతోటే జరుగుతున్నాయి, ఆయనే ఆడిస్తున్నాడు అనుకుంటున్నాం. మరి ఇవన్నీ అవసరం లేదు వీళ్ళకి, వీళ్ళు చేరుకోవాల్సింది ఇది, వీళ్ళతో చేపించాల్సింది ఇది అని ఆయనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకు ఈ డబుల్ గేమ్స్? కరెక్ట్. డబుల్ గేమ్ ఆయన ఆడట్లేదండి, మనం ఆడుతున్నాం. ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మీరు సూర్యుడిని చూస్తూ నిలబడ్డారు. ఏం కనిపిస్తుంది? కాంతి కనిపిస్తుంది. కానీ మీ వెనుకేముంది? పొడుగాటి నీడ ఉంది, అవునా? మీరు గనక సూర్యుడిని చూడకుండా సూర్యుడికి వెన్ను చూపించి ఇటు చూశారనుకోండి, ఏం కనిపిస్తుంది? నల్లటి నీడ కనిపిస్తుంది. సూర్యుడి వైపు తిరిగితే చక్కగా దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి ప్రకాశం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వెలుతురు, ఇక్కడ నీడ, నల్లటి నీడ, చక్కగా బంగారు కాంతిలో వెలిగిపోతున్నటువంటి సూర్యుడు. ఏది చూడాలనేది మీ స్వేచ్ఛ, మీ చాయిస్, మీకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు భగవంతుడు సర్వస్వతంత్రుడు, ఆయనలో మనం అంశలం కాబట్టి మనకి కూడా కాస్త స్వాతంత్రత ఉండండి. ఆ స్వాతంత్రతతో, స్వేచ్ఛతో, ఫ్రీడమ్తో, ఫ్రీ విల్తో, మైన్యూట్ ఇండిపెండెన్స్తో మనం మంచిని స్వీకరిస్తే మంచి జరుగుతుంది, చెడుని స్వీకరిస్తే చెడు జరుగుతుంది. దానికి ఆయన బాధ్యుడు కాదండి. ఓకే. ఇప్పుడు మీరు సూర్యుడిని చూస్తే మీరు వెలుతురుని చూస్తారు, వెలుతురు కనిపిస్తుంది. సూర్యుడికి వెన్ను చూపిస్తే నీడ కనిపిస్తుంది. నాకు నీడ కనిపిస్తుంది, నల్లగా నీడ కనిపిస్తుంది, అంతా సూర్యుడితో తప్పండి కుదరదుగా. వెనకాల నీడ ఎందుకుంది? సూర్యుడు మీ వెనకాల ఉన్నాడు కాబట్టి మీ ఎదురుగా నీడ కనిపిస్తుంది. సూర్యుడు మీ ముందున్నాడు కాబట్టి మీ వెనకాల నీడ ఉంది. అంటే నువ్వు ఎటు స్టాండ్ తీసుకోవాలనే నిర్ణయం నీకు ఇచ్చేశాడు భగవంతుడు. కరెక్ట్. ఇప్పుడు నీడ మీ వెనకాల ఉండాలంటే, చీకటి మీ వెనకాల ఉండాలంటే మీరు ఆయన్ని చూడాలి. చీకటి మీ ముందు ఉండాలంటే ఆయనకి వెన్ను చూపించాలి. కానీ ఈ ఎటు నించోవాలి, నేను ఎటువైపు స్టాండ్ తీసుకోవాలి అనే నిర్ణయం కూడా నాకే ఫ్రీడమ్, మీరన్న మైల్యూట్ ఫ్రీడమ్ నాకే ఇచ్చాడా భగవంతుడు? కర్త కర్మ క్రియ అన్ని భగవంతుడే అంటారు, ఆయన చేతుల్లో లేదా? ఆయన చేతుల్లో ఉంది. ఒకవేళ ఆయన చేతుల్లో మనల్ని ఫ్రీడమ్, మనల్ని మంచినే చూస్ చేసుకునే విధంగా ఆయన మనల్ని ప్రభావితం చేయొచ్చు, కానీ చేయడు. ఎందుకంటే అలా చేస్తే మనం మెషిన్లు అవుతామండి, మనుషులు అవ్వం. ఇప్పుడు ఈ యంత్రాలం అవుతాం. కరెక్ట్. ఇప్పుడు దీనికి ఉంది, ఈ కెమెరా ఉంది మీకు ఎదురుగా,
దీనికి చాయిస్ లేదు. ఆయన కెమెరామెన్ ఎయిట్ తిప్పితే అటే, కరెక్ట్. దాని ద్వారా తిరగలేదన్నమాట. ఒకవేళ కొన్ని కెమెరాలు దాని నుంచి అది తిరుగుతూ ఉంటాయి, సీసీ కెమెరాలు, అది కూడా ప్రోగ్రామ్ చేశారనమాట. అంతే అంతే. అంటే అవి స్వేచ్ఛతో తిరగట్లేదు, ప్రోగ్రామ్ చేశారు. సిస్టమ్. స్వేచ్ఛని జీరో చేసేసి ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, ప్రతి కదలికని కంట్రోల్ చేస్తున్నారు. అవునా? అలా మన యొక్క ప్రతి కదలికని, ప్రతి ఒక్క ఆలోచనని, ప్రతి కోరికని, ప్రతి మనోభావాన్ని భగవంతుడు కంట్రోల్ చేశాడు అనుకోండి, మనం మనుషులం కాదు, మనం వ్యక్తులం కాదు, మనం మనుషులం అయిపోతాం. వాస్తవం. కాబట్టి భగవంతుడు మనకి స్వేచ్ఛనిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, తల్లి బర్త్డే వచ్చింది, వెంటనే వెళ్ళాడు, కొంచెం అలా గార్డెన్లోకి వెళ్ళాడు, వెళ్ళి 4 చెట్ల దగ్గర నుంచి పువ్వులు కోసాడు, ఆకులు కోసాడు, ఒక బొకేలా కట్టాడు. చిన్న పిల్లాడు, 5 ఏళ్ళ పిల్లాడు, తనకు తెలిసిన విధంగా బొకేలు కట్టి తీసుకొచ్చి తల్లికిచ్చాడు. ఎంత ఆనందిస్తుందండి, ఎంత ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు ఆ బిడ్డ కోసుకొచ్చినటువంటి పువ్వులన్నీ తల్లే పెంచింది, అంతే. బిడ్డను కూడా తల్లే కంది, తల్లే పెంచింది. కానీ ఆ బిడ్డ తన యొక్క స్వేచ్ఛని, తన యొక్క మైన్యూట్ ఫ్రీడమ్ని వాడుకుని తల్లికి నేను ఈ గిఫ్ట్ ఇవ్వాలి బర్త్డే రోజు అన్నటువంటి ఆలోచన తనకు తానుగా కలిగింది కాబట్టి తల్లి ఎంత ఆనందిస్తుంది, ఉప్పొంగిపోతుంది. కానీ ఇప్పుడు ఆ బిడ్డకి ఆలోచన లేదు. తండ్రి అన్నాడు, వెళ్ళి నువ్వు మీ అమ్మకి బొకే ఇస్తావా లేదా, నేనెవరు 4 తన్ని వెళ్ళి బొకే ఇవ్వు అంటే, ఆ రకంగా బొకే తీసుకొచ్చి పిల్లాడు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు తల్లి స్వీకరించడానికి ఏమైనా ఇష్టపడుతుందా? తీసుకోవచ్చు, కానీ ఆ మొదటి కేసులో ఉన్న ఆనందం ఈ కేసులో ఉండదు. ఎందుకు? తల్లికి సేవ చెయ్యాలి, నా ప్రేమని తల్లికి ఇలా వ్యక్తపరచాలి అన్నటువంటి కోరిక తనకు స్వతహాగా కలిగింది, తర్వాత లేదు. అలాగే మనం మంచి మార్గాన్ని పాటించాలి అన్నటువంటి కోరిక మనలో స్వతహాగా కలిగింది అనుకోండి, దేవుడు ఆనందిస్తాడు. అలా స్వతహాగా కలగకుండా మనల్ని ఫోర్స్ చేసి ఆ మార్గాన్ని పాటించే విధంగా చేశాడు అనుకోండి, ఇప్పుడు ఆ ఫోర్స్డ్ సర్వీస్లో ఆయనకి ఎటువంటి ఆనందం లేదు. ఇప్పుడు నాకు మంచినీళ్ళు కావాలంటే ప్రేమతో ఇచ్చాడు అనుకోండి, ఆయన నేను స్వీకరిస్తాను. బాటిల్ వేసి నా మొహన కొట్టాడు అనుకోండి, నాకు తాగాలనిపించదు. అలాగే భగవంతుడు ఫోర్స్ఫుల్గా ఎవరి దగ్గర నుంచి సేవని అందుకోడండి, మనకు స్వేచ్ఛనిస్తాడు. మంచి ఏదో చెడు ఏదో చెప్తాడు, చాయిస్ నీదే. నీకు ఫ్రీడమ్ ఉంది, నీకు ఫ్రీడమ్ ఇచ్చాను, మంచి ఏమిటి చెడు ఏమిటి నాలెడ్జ్ ఇచ్చాను, నాలెడ్జ్ అండ్ ఫ్రీడమ్ ఇస్తాడనమాట. ఆ ఫ్రీడమ్తో ఆ నాలెడ్జ్ని మనం వాడుకోవాలి. కానీ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుని నాలెడ్జ్కి ఎగెయిన్స్ట్గా మనం వెళ్ళామనుకోండి, అదే ఇంకేం చేస్తాం మనం. ప్రభుజీ, ఈ స్వేచ్ఛ భగవంతుడి భక్తుడికి మధ్య ఉండే స్వేచ్ఛ చాలా బాగుంది. నిజంగా నీ లైఫ్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళి ఆయన్ని చేరుకోవడానికి ఒక మంచి అవకాశం. అది అలా భావించిన వాళ్ళు మీరు అన్నట్టు వెలుగుగా తీసుకుంటారు, అలా భావించిన వాళ్ళు చీకటిలోకి వెళ్ళిపోతారు. ఇది పక్కన పెడితే ఈ స్వేచ్ఛ పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, ఈ సమాజం విషయంలో కొన్ని రకాలుగా స్వేచ్ఛ బాగుంది, కొన్ని రకాలుగా దుర్వినియోగం పాలైపోయి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏ రకంగా ఉండాలంటారు ఈ స్వేచ్ఛ ప్రస్తుతం? అందుకే మన శాస్త్రాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలు ఏమన్నాడండి, మొదట్లో మొత్తం కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, ధ్యానయోగం చెప్పాడు, తర్వాత భక్తి యోగం చెప్పాడు. ఇక భగవద్గీత అంతా చక్కగా చెప్పి చివరిలో ఏమన్నాడు, యథేచ్ఛసి తథాకురు అర్జున, నీకేం కావాలంటే అది చేయి అన్నాడు. స్వేచ్ఛనిచ్చేశాడు. కానీ స్వేచ్ఛ ఇచ్చే ముందు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఆహారం తీసుకున్నామంటే ఒక నియమం ప్రకారం తీసుకో, ఏది పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తినొద్దు. యుక్తాహార, యుక్తి వాడి ఆహారాన్ని స్వీకరించు. విహారస్య, రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్ కూడా ఇక రోజంతా ఎంటర్టైన్మెంట్ కాదు, దానికి కూడా ఒక రెగ్యులేషన్ ఉండాలి. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. పని కూడా ఇక వర్కహాలిక్స్ ఉంటారు కదా, 24 గంటలు పని చేస్తూనే ఉంటారు, అలా కాదు, ఒక రెగ్యులేషన్ ఉండాలి చెప్పాడు కృష్ణుడు. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. నిద్ర కూడా ఒక రెగ్యులేటెడ్గా ఉండాలి. నిద్ర తగ్గిపోయింది అనుకోండి ఫంక్షన్ చేయలేం, నిద్ర మరీ ఎక్కువైపోయింది అనుకోండి ఇక సోమర్తనం వస్తుంది, మొత్తానికే చేయలేం, అసలే చేయలేము. అలా ఒక రెగ్యులేషన్ ఉండాలి, మనం చేసే పనిలో ఇప్పుడు రెగ్యులేషన్ ఉండాలి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు, జ్ఞానం ఇచ్చాడు. కానీ చివరిలో ఏమన్నాడు, యథేచ్ఛసి తథాకురు, నీ ఇష్టం. రెగ్యులేషన్ ఉంటే మంచిదని నేను చెప్తున్నాను, కానీ రెగ్యులేటెడ్గా నువ్వు ఉండనని నువ్వు అనుకుంటే నీ ఇష్టం, అది పద్ధతిలా ఉండాలి, తర్వాత ఏం చేస్తావో నీ ఇష్టం, అంతే.
యథేచ్ఛ తథాకరు, ఆ స్వేచ్ఛనిచ్చాడు. అలాగే ఇప్పుడు తర్వాత ఏమన్నాడంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అన్నాడు. అంటే ఎదుటివారికి ఉద్వేగం కలిగించకుండా మాట్లాడు, సత్యం చెప్పు, శాస్త్రాల్ని అధ్యయనం చెయ్యి, ఈ విధంగా నీ యొక్క వాక్శక్తిని వినియోగించన్నాడు. కానీ కొంతమంది వాక్శక్తిని ఇంకో రకంగా వినియోగించారనుకోండి, ఎదుటివారిని నిందించడానికో లేదంటే బాధించడానికో ఇంకేదో పిచ్చి పిచ్చి పనులు చేయడానికో చేశారనుకోండి, అది వారి యొక్క స్వేచ్ఛ. ఇప్పుడు స్వేచ్ఛనిచ్చాడు, జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అంటున్నారు మీరు. పిల్లలకి తల్లిదండ్రులు జ్ఞానాన్ని ఇవ్వాలి, ఏది మంచి ఏది చెడు చెప్పాలి, ఆ జ్ఞానంతో పాటు స్వేచ్ఛనివ్వాలి. ఆ స్వేచ్ఛని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారనుకోండి, అది వారి తప్పు అవుతుంది. కానీ స్వేచ్ఛ ఇచ్చే ముందు జ్ఞానం ఇవ్వలేదనుకోండి, ఇది వీరి తప్పు అవుతుంది, తల్లిదండ్రులు తప్పు అవుతుంది. కరెక్ట్. ఈ ప్రపంచంలో ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు, కనీసం కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలకి స్వేచ్ఛనిస్తున్నారు, జ్ఞానాన్ని ఇవ్వట్లేదు. అవును. వారికి వాల్యూస్ ఏంటి, వర్చ్యూస్ ఏంటి, మోరల్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఎథిక్స్ ఏంటి అవి నేర్పించకుండా కేవలం చేతికి ఒక ఐఫోన్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది అంటే వారికి స్వేచ్ఛతో పాటు జ్ఞానాన్ని ఇవ్వాలి, ఏది మంచి ఏది చెడు చెప్పాలి. చాలామంది పిల్లలు ఉన్నారు, నేను చూస్తున్నాను, ప్రతిరోజు చూస్తున్నాను, చాలామంది పిల్లలు తల్లిదండ్రులు వారికి విలువలు ఇస్తున్నారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారు, గుడికి తీసుకువెళ్తున్నారు, సంప్రదాయం ఏంటి చెప్తున్నారు. మనం ఇలా బట్టలు వేసుకోవాలి, ఇలా బొట్టు పెట్టుకోవాలి, లేదంటే ఇలా జపం చేయాలి, ఇలా శాస్త్రాలు చదవాలి, పెద్దవారికి ఇలా నమస్కరించాలి, ఇలా గౌరవించాలి, ఇలా తినాలి, ఇలా పడుకోవాలి, ఇలా వస్త్రధారణ ఉండాలి, వేషధారణ ఇలా ఉండాలి అని వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అది పిల్లలు తప్పవుతుంది. కానీ అసలు మంచిది చెడు చెప్పకుండా ఉంటే తల్లిదండ్రులు తప్పవుతుంది. అది ఇప్పుడు బిడ్డ ఉన్నాడు, ఎదురుగా తండ్రి సిగరెట్, ఇప్పుడు తల్లులు కూడా సిగరెట్లు కలుస్తున్నారు కొంతమంది, అవునా, కొంతమంది మద్యం సేవిస్తారు, ఇంకేదో. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, వారు ఎవరింటికి పక్కింటి వాళ్ళు వెళ్ళారు తల్లిదండ్రులతో పాటు, తల్లిదండ్రులు వాళ్ళని చక్కగా పలకరిస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు, ఫ్రెండ్స్లా ఉంటారు. వాళ్ళు ఇంటికి రాగానే వాడు ఇలాగా వీడు ఇలాగా అని చెప్పి తిట్టుకుంటారు అనమాట. ఇదంతా పిల్లలు చూస్తున్నారు, చిన్నపిల్లలు చూస్తారు. ఓహో, ఆంటీ అంకుల్ ఎదురుగా మనం నవ్వుతూ మాట్లాడాలి, వెనక్కొచ్చి తిట్టచ్చు, అదే నేర్చుకుంటారు వాళ్ళు, అదే వాస్తవం అనుకుంటారు. ఇలాగే ఉండాలి. ఇది అంటే డిప్లొమసీ, ఆ డూప్లిసిటీ, ఆ హిపోక్రసీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే అలవాటైపోతుంది తల్లిదండ్రులు చూసి. కరెక్ట్. అవునా? పిల్లల ముందే తల్లిదండ్రులు ఎదురు వాళ్ళతో బూతులు మాట్లాడారనుకోండి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారనుకోండి, అసభ్యంగా ప్రవర్తించారనుకోండి, అది చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారండి? అంతే, అదే నేర్చుకుంటారు. అంటే బిడ్డల్ని కన్నప్పుడు వారిని విలువలతో ఒక పద్ధతిగా పెంచవలసినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల ఉంది. అంటే కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ అవిరుద్ధో భూతేషు అంటే ధర్మానికి విరుద్ధం కానటువంటి కామాన్ని నేనే అన్నాడు కృష్ణుడు. కామం అంటే స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటటువంటి ఆ కామం ధర్మానికి విరుద్ధం కాకపోతే అది సాక్షాత్తు భగవంతుడే, దేవుడే, దైవత్వం. అది అంటే ధర్మానికి విరుద్ధంగా లేనటువంటి కామం అంటే శాస్త్రసమ్మతంగా స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటారు, చేసుకుని శాస్త్రసమ్మతంగా ధర్మాన్ని ఆచరిస్తూ బిడ్డల్ని కంటూ ధర్మ ప్రకారం బిడ్డల్ని పెంచుతూ ఉంటారు. అది ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అది అటువంటి ఎగ్జాంపులరీ గృహస్థ జీవనం సాక్షాత్తు భగవంతుడే. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.